నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. పసిడిని మదుపర్లు సురక్షిత పెట్టుబడిగా చూస్తూ ఉండడంతో జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టేస్తోంది. ఈ కారణంగానే కనకం మోత మోగిస్తోంది. దమ్ముంటే కొనుగోలు చేయండి అంటూ సవాల్ విసురుతోంది. కస్టమర్లు కాసుకోండి చూద్దామంటోంది. ఇదే అంశంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. పసిడి ధరలు పట్టపగ్గా లేకుండా పరుగులు పెట్టేస్తున్నాయి. ఇంతింతై వటుడింతే అన్నట్టు జెట్ స్పీడ్ తో బంగారం ధర దూసుకెళ్లిపోతోంది. కనకం పెట్టుబడికి కేర్ ఆఫ్ గా మారడం, అంతర్జాతీయ పరిస్థితులతో గోల్డ్ రేస్ ఆల్ టైమ్ హైక్ చేరుకుంది. ఈ రేసు ఇలాగే కొనసాగితే డిసెంబర్ ఆఖరకు 1,00,000 దాటేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఒకటే చర్చ, బంగారం బంగారం. కొండెక్కుతున్న పసిడి ధరల్ని చూసి మహిళా మణులు ముక్కున వేలేసుకుంటున్నారు. పెరుగుతున్న పుత్తడి ధరల్ని చూసి కొందరు షాక్ అవుతున్నారు. ఇంకొందరు పండుగ చేసుకుంటున్నారు. ఏడాది క్రితం బంగారం కొన్నవారంతా ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అప్పుడు కొనలేని వారు బాధలో మునిగిపోయారు. 2024 డిసెంబర్లో పసిడి తీసుకుని ఉంటే ఇవాళ్ల తామంతా లక్షాధికారులైపోయేవాళ్లమని లోలోపల తమను తాము తిట్టుకుంటున్నారు. కనకం కమ్ డౌన్ అంటున్నా దిగిరావటం లేదు. రోజురోజుకు పెరగటమే తప్ప తగ్గటం అన్నది లేకుండా చిరుతలా దూసుకువెళ్తోంది. గత ఏడాది డిసెంబర్లో తులం బంగారం ధర 78,000 పలికింది. 10 నెలలు తిరిగేసరికి 135,250కి చేరింది. అంటే 10 నెలల్లోనే 57,000 రూపాయలు పెరిగింది. ఓ వ్యక్తి 2024 డిసెంబర్లో 10 తులాల బంగారం 78,000తో కొనుగోలు చేసి ఉంటే అతడికిప్పుడు దాదాపు 6 లక్షల రూపాయలు లాభం వచ్చినట్టు లెక్క. పసిడి ధరలు హైదరాబాదులో భూముల ధరలతో పోటీ పడుతున్నాయి. తగ్గేదేలే అన్నట్టు రేసులో ఉసేన్ బోల్ట్లా పరుగులు పెడుతోంది. ఇవాళ ఒక్కరోజే 3,250 పెరగటంతో కొనుగోలుదారులు కంగుతింటున్నారు. కనకం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నా కొందరు మాత్రం కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పుత్తడికి దూరం దూరం అంటున్నారు. సామాన్యులు, మధ్యతరగతి వారు దీన్ని కొనేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఇది ఓ మోస్తరు ఆదాయమున్న వారికి కూడా అందకుండా పరుగులు పెడుతోంది. తాజాగా దేశీయ మార్కెట్లో బంగారం ధర చుక్కల్నంటుతోంది. అంతర్జాతీయ పరిణామాలు, పండుగల సీజన్ కలిసి రావడంతో దూకుడు ప్రదర్శిస్తోంది. హైదరాబాద్లో 135,000 రూపాయలు దాటి పరుగులు పెడుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 135,250కి చేరింది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల ధర 121,725కు చేరుకుంది. కిలో వెండి ధర 181,000 రూపాయలకు చేరుకుంది. అమెరికా షట్డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి, యుఎస్ చైనా వాణిజ్య ఉద్రిక్తతలతో బంగారం ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు మదుపరులు మొగ్గు చూపిస్తున్నారు. వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్, సిల్వర్ బార్ మీద, రా మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆర్నమెంట్స్ వచ్చేసరికి ఎంత లేదు కానీ మ్యారేజ్ ఉన్న వాళ్ళే కొంటున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఎక్కువ 24 క్యారెట్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ రా మెటల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓవరాల్ ఆర్నమెంట్లో సేల్స్ చూసుకుంటే అది పెద్దగా స్పీడ్ ఏం లేదు. బట్ 24 క్యారెట్ గోల్డ్ కానీ వెండి కొనడం కానీ కస్టమర్స్ బాగానే కొంటున్నారు. మరోవైపు ధనత్రయోదశి నాడు ప్రజలు బంగారం, వెండి, విలువైన ఇతర పాత్రలను కొనుగోలు చేస్తారు. ఇది సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఆ సెంటిమెంట్ కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతోంది. దాంతోపాటు పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడికి మరింత డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభం నాటికి బంగారం ధర 150,000కు చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చేతిలో 4-5 లక్షలుంటే వెంటనే బంగారం కొనుగోలు చేయటం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు కొనకపోతే మున్ముందు మరింత పెరుగుతాయని, అప్పుడు ధరల్ని ఎవరూ అంచనా వేయలేరని అంటున్నారు. గ్లోబల్ కండిషన్స్ అండి, గ్లోబల్ కండిషన్స్ డాలర్ని ఎవరు నమ్మట్లేదు వరల్డ్ వైడ్గా. ఇప్పుడున్నది కులమానము మనకు గోల్డే. ప్రతి బ్యాంకర్స్ కానీ ఈవెన్ గవర్నమెంట్స్ కూడా గోల్డ్ కొనుక్కుంటున్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సింది అంటే గోల్డ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ ఆన్ ది ఎర్త్. కాబట్టి ఎవరైనా కూడా కస్టమర్ తీసుకోవాలనుకుంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడైనా సేఫ్. లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ కొన్న వాళ్ళకు ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ పైన దే ఆర్ గెటింగ్. కాబట్టి ఇంకా ఇప్పుడు కొనుక్కున్నా కూడా నో ప్రాబ్లం, ముందు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. లాభాలు ఊహించని విధంగా వస్తుండటంతో ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు 8 ఏళ్ల క్రితం పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం దీపావళికి ముందే పండుగ చేసుకుంటున్నారు. 2017-18 సిరీస్ 3 గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసిన వారు దీపావళి ముందు బంపర్ గిఫ్ట్ అందుకున్నారు. ఈ సిరీస్కు సంబంధించి ఫైనల్ రిడెంప్షన్ తేదీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అప్పట్లో పెట్టుబడి పెట్టిన వారికి 338% ప్రతిఫలం లభించింది.
2017-18 సిరీస్ 3ని 2017 అక్టోబర్ 16న ఆర్బీఐ ఈ బాండ్ల కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. అప్పట్లో గ్రాము బంగారం ధరను 2,866గా నిర్ణయించారు. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు కావడంతో తాజాగా మెచ్యూరిటీకొచ్చాయి. ప్రస్తుతం 999 స్వచ్ఛత కలిగిన బంగారం గ్రాము ధరను 12,567గా ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి కొనుగోలు ధరను మినహాయిస్తే ఒక్కో గ్రాముపై 9,701 ప్రతిఫలం వచ్చినట్టు లెక్క. దీన్ని శాతాల్లో లెక్కిస్తే 338% అవుతుంది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. అంటే ఈ మొత్తం ఇంకా ఎక్కువనే చెప్పాలి. దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్లో ఆర్బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. వీటి కాలపరిమితి 8 ఏళ్లుగా నిర్ణయించింది. గ్రాము ధర నిర్ణయించేందుకు రిడెంప్షన్కు ముందు వారం పరిగణలోకి తీసుకుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అలా గ్రాము ధరను 12,567గా నిర్ణయించారు. అక్టోబర్ 13, 14, 15 తేదీల సగటును ఆధారంగా చేసుకున్నారు. ఇటీవల బంగారం ధరలు చుక్కలు తాకుతున్న వేళ బాండ్లు రిడెంప్షన్కు రావడంతో మదుపర్ల పంట పండింది. పైగా వచ్చిన మొత్తానికి ₹1 కూడా పన్ను చెల్లించనక్కర్లేదు. 2015-16 బడ్జెట్లో తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. అయితే చివరిసారిగా 2024 ఫిబ్రవరిలో సబ్స్క్రిప్షన్కు అనుమతిచ్చారు. ఆ తర్వాత ఈ బాండ్లను జారీ చేయలేదు. ఖజానాకు భారం కావడంతో ఈ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. డిసెంబర్ నాటికి బంగారం ధరలు 1,50,000 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయమని సూచిస్తున్నారు. ఎలాంటి టెన్షన్ లేకుండా నిశ్చింతగా పసిడిని నమ్ముకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. ప్రపంచంలోనే టాప్ కంపెనీల షేర్లు కొనుగోలు చేసినా ఏడాదిలో బంగారం మీద వచ్చినంత లాభాలు మాత్రం వచ్చే ఛాన్స్ లేదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినా, మరో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా గోల్డ్కు సాటి లేదు. ఇప్పట్లో ఏదీ సాటిరాదు కూడా. పెద్దలను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనటం కామన్. అదే పెద్దలు గోల్డ్ కెనాట్ బీ ఓల్డ్ అని ఎప్పుడో చెప్పారు. బంగారం పాతపడే కొద్దీ దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గటం అన్నది చరిత్రలోనే లేదు. పసిడి ఇప్పుడైనా ఎప్పుడైనా మెరుస్తూనే ఉంటుంది. దట్ ఈస్ గోల్డ్. అసలు 25 ఏళ్ల క్రితం బంగారం ధర ఎంతుందో తెలుసా? అప్పుడు 5 తులాల పసిడి కొనుగోలు చేసుంటే ఇప్పుడొచ్చే లాభం ఎంతో తెలుసా? బంగారం త్వరలోనే 2 లక్షల రూపాయలు దాటేస్తోందా? ధర పెరిగినా కొనుగోలు చేయడంలో మాత్రం మన భారతీయులు వెనుకంజ వేయడం లేదు. గోల్డ్ 1,50,000 దగ్గరకొచ్చేస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. మీకు గుర్తుందో లేదో, 25 ఏళ్ల కింద తులం ఎంత ఉందో తెలుసా? జస్ట్ 4 అంటే 4,000. ఇప్పుడు 1,35,000 పలుకుతోంది. అప్పుడు 4 తులాలు కొనిపెట్టుకున్నా ఇప్పుడు 6 లక్షలయ్యేది. ఎందుకంటే ఆ స్థాయిలో బంగారం ధర పెరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఈ ఏడాది చివరి నాటికి లక్షణంగా 1,50,000 దాటేస్తుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 2 ఏళ్లలోనే 2 లక్షలు దాటేస్తుందని అంటున్నారు. 2020లో తులం 48,650 పలికింది. ఇప్పుడు 1,50,000కు దగ్గరలో ఉంది. అంటే 5 ఏళ్లలో ఊహించని విధంగా పెరిగిపోయింది. ఇలా చూసినా అతి త్వరలోనే 1,50,000 కావటం ఎంతో దూరంలో లేదని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర ఎలా పెరిగిందనే విషయానికొస్తే 1975లో తులం బంగారం ధర 540, 1980లో 1,330, 1990లో 3,200గా ఉంది. 2000లో తులం 4,400 ఉంటే 2005లో 7,000 అయింది. అంటే రెట్టింపుకు 1,000 తక్కువ. 2010 నాటికి 18,500 అయింది. ఈ 10 ఏళ్ల గ్యాప్లో తులంపై 14,000 పెరిగింది. 2015 వరకు 10 గ్రాములు 26,343 అయింది. ఈ 5 ఏళ్లలో కూడా గ్రోత్ ఎక్కువగానే ఉంది. 2020 సంవత్సరానికి తులం 48,650కి చేరింది. ఈ 5 ఏళ్లలో దాదాపు డబుల్ అయింది. 2021లో 50,045 రూపాయలు, 2022లో 52,950, 2023లో 60,300, 2024లో 78,000 అయింది. జెట్ స్పీడ్తో గోల్డ్ రన్ కొనసాగింది. 2025 సెప్టెంబర్ 23 నాటికి 1,19,000కు చేరింది. అక్టోబరులో దాని ధర 1,35,250గా ఉంది. 25 ఏళ్లలోనే బంగారం ఎంత పెరిగిందో తెలుసా? 1,21,000కు పైగా హైక్ అయింది. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత డబ్బొస్తుంది? గోల్డ్ తప్ప ఏది కొన్నా ఈ స్థాయిలో రాబడి ఉండదు. అందుకే మీరు ఇంకో ఆలోచన చేయకండి. చేతిలో డబ్బుంటే వెంటనే గోల్డ్ కొనేయటం బెటర్. పెట్టుబడి విధంగా చూస్తున్నాండి. బాగానే ఉంది. చాలా తేడా అయితే ఉంది.
డిఫరెన్స్. మేము తీసుకున్న దానికి ఇప్పటికైతే గ్రామ్కి 800-700 డిఫరెన్స్ అనేది ఉంది. తీసుకుని మేము బ్లాక్ చేసినప్పటికి ఇప్పటికి ఒక 15 days 10 days అవుతుంది బ్లాక్ చేసి. గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్లు, ఎందులో పెట్టుబడి పెడితే బెటర్? స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడతాయో ఎప్పుడు లేస్తాయో చెప్పలేం. అదే గోల్డ్ అయితే గోల్డెన్ టైమే. అందుకే ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడల్లా గోల్డ్కే జైకొడుతున్నారు. 25-30 ఏళ్ల కిందట కారు ధరతో కంపేర్ చేయొచ్చు. 1930లో 1 కిలో బంగారంతో మారుతి 800 వచ్చేది. 1 కిలో బంగారం కొనుగోలు చేస్తే 2040 నాటికి ప్రైవేట్ జెట్ కొనే స్థాయికి వెళ్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గటం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్. స్థాయిని బట్టి కొని తీరాల్సిందే. 25 ఏళ్ల కిందట తులం కొని ఉంటే ఇప్పుడు 1,00,000 పైనే సంపాదించారన్నమాట. ఏ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ రేంజ్లో రిటర్న్స్ ఉండవు. ఈ నెల బాగా పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్గా అనిపిస్తుంది. ప్లస్ కొనటానికి కూడా ఇదిగానే ఉంటున్నారండి, మొగ్గు చూపుతున్నారు జనాలు. పెరుగుతుందని కొనకపోవటం అలా ఏమి లేదు. చేతిలో డబ్బులుంటే బంగారం కొనేయాలనిపిస్తుంది. ఎందుకంటే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వచ్చేస్తోంది. బయట అప్పుకు ఇచ్చినా వడ్డీ సంగతేమో కానీ అసలైనా వస్తుందో రాదోననే టెన్షన్. డబ్బు విషయంలో ఎవరినీ నమ్మటానికి వీల్లేదు. అందుకే ఎక్కువ మంది గోల్డ్ మీదే పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో మీరు ఇప్పుడు తొందరపడకపోతే 2030 నాటికి 2 లక్షలవుతుంది. బ్యాంకులో 1,00,000 డిపాజిట్ చేసినా ఇంత రొటేషన్ కాదు. అక్కడ 1,00,000 రెట్టింపు కావాలంటే 10 ఏళ్లకు పైగా పడుతోంది. అదే గోల్డ్ కొంటే 4-5 ఏళ్లలోనే డబుల్ ధమాకా అవుతోంది. 1,00,000కు 2 లక్షలు దగదగా చేతుల్లో మెరిసిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా చైనా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్యలోటు పెరగటానికి కారణమవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవటంలో ముందంజలో ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. మన దేశంలో బంగారం ఎమోషన్. నీ ఇల్లు బంగారం కాను, అలాగే ప్రతీదానికి బంగారం లాంటి మనిషి, బంగారు కొండ, ఇలా రకరకాల విశేషణాలు అల్లుకుని కనిపిస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ బంగారానికి దేవతా ఆచ్ఛాదన కూడా ఉండటంతో గోల్డ్ మీన్స్ గాడ్ కింద లెక్క. బంగారం నిల్వ చేయటం సంప్రదాయం. గోల్డ్ సెంటిమెంట్ లేని కుటుంబం ఇండియాలో ఉండదేమో. ధగధగలాడే బంగారు ఆభరణాలతో తళతళా మెరిసిపోవాలనుకుంటారు. అంతేకాదు, ఎవరికి ఎంత బంగారముంటే వారికి అంతటి సోషల్ స్టేటస్ అని ఫీలవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏదైనా పెళ్లి పేరంటాలప్పుడు మహిళలు బంగారు ఆభరణాలను ధరించడం ద్వారా స్టేటస్ను ప్రదర్శిస్తూ ఉంటారు. ఒంటిమీద ఎంత బంగారం ఉంటే అంత డాబు, దర్పం, స్టేటస్. తమకంటూ ప్రత్యేకంగా గౌరవం ఏదైనా లభించాలంటే అది బంగారం వల్లే అని మన ఆడవాళ్ల నమ్మకం. ఎలా చూసినా గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గటం లేదు. ధరతో సంబంధం లేకుండా జ్యువెలరీ షాపులు సందడిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లకు కంపల్సరీగా ఎంతో కొంత బంగారం కొని తీరాల్సిందే. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారేమో కానీ కొనటం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. దీనికి తోడు రిస్క్ లేని పెట్టుబడి. రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు సైతం బులియన్ మార్కెట్లకే పెట్టుబడుల్ని మళ్లిస్తున్నారు. మొత్తానికి భవిష్యత్తులో బంగారం ఆకాశమే హద్దుగా రాకెట్లా దూసుకుపోబోతోంది. సో మీ దగ్గర డబ్బులుంటే ఇప్పుడే గోల్డ్ కొనేయటం ఉత్తమం. లేదంటే అప్పుడెందుకు కొనకపోతిమా అని బాధపడాల్సి వస్తుంది. మదుపర్లకు బంగారమే సురక్షిత సాధనంగా మారింది. స్వల్పకాలంలోనే ఊహించినంత లాభాలొస్తూ ఉండటంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మళ్లుతున్నారు. దేశాలతో పాటు సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కనకానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. బంగారం రేటు తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఆల్ టైమ్ హై లెవెల్కు గోల్డ్ ధర చేరింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజాగా 10 గ్రాముల బంగారం ధర 3,250 పెరిగి 1,35,250కి చేరింది. ప్రపంచ దేశాల్లో బంగారానికి పెరుగుతున్న డిమాండ్ వల్లే రేటు ఈ విధంగా పైకి పోతోంది. అమెరికా షట్డౌన్ కావటం సహా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందనే అంచనాలతో బ్రేకులు లేకుండా పసిడి పరుగులు పెడుతోంది. వీటికి తోడు అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ టారిఫ్లు, కేంద్రీయ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు కలగలిసి ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. సిల్వర్, గోల్డ్ రేట్ల పెరుగుదలలో వేగం ఏమాత్రం తగ్గటం లేదు. వాటి రేట్లు కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి. లైఫ్ టైం హై లెవెల్కు బంగారం ధర చేరింది.
15 ఏళ్ల గరిష్ట స్థాయికి వెండి రేటు పెరిగింది. ఇటీవలే అమెరికా ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును తగ్గించింది. ఈ ఏడాది చివరికల్లా మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తుంది అనే అంచనాలు బులియన్ మార్కెట్లో జోష్ నింపుతున్నాయి. డాలర్ బలపడుతూ ఉండటం, రూపాయి వీక్ అవుతూ ఉండటం కూడా బంగారం కొనుగోళ్లను పెంచింది. బంగారాన్ని అత్యంత సురక్షిత పెట్టుబడి సాధనంగా మదుపరులు చూస్తూ ఉండటం అతిపెద్ద సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు. రష్యా, నాటో దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్లో బగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగిచ్చేయాలని అమెరికా అడుగుతోంది. ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి మదుపరులు ప్రయారిటీ ఇస్తున్నారు. అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు సైతం బంగారాన్ని పెద్ద ఎత్తున కొనటాన్ని కంటిన్యూ చేస్తున్నాయి. తద్వారా తమ కరెన్సీలు పతనం కాకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లలోకి కూడా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అంశాలన్నీ కలిసి గోల్డ్ ఫ్యూచర్స్కు డిమాండ్ను క్రియేట్ చేస్తున్నాయని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $4,000 దాటింది. యుఎస్లో స్పాట్ గోల్డ్ ధర ఆల్ టైమ్ రికార్డ్ హైకి చేరింది. మొత్తంగా చూసుకుంటే గత కొన్ని నెలల్లో బంగారం ధర 50% మేర పెరిగింది. అంతేకాదు, ఇకపై కూడా పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఔన్సు బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి ఏకంగా $4,800కు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే బంగారం ధర 26% పైగా పెరిగే ఛాన్స్ ఉందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. బంగారం కలిగి ఉండటం భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఒక స్థిరత్వానికి సూచిక. ఏదైనా ఆపద వస్తే బంగారు నిల్వలు తమను ఆర్థికంగా ఆదుకుంటాయని నమ్ముతారు. అందుకే ఆడపిల్లలకు బంగారం ఎక్కువగా పెట్టడం ద్వారా వారి జీవితాలలో ఒక స్థిరత్వం ఏర్పడుతుందని విశ్వాసం. మధ్యతరగతి కుటుంబాలను ఆపదలో ఆదుకునేది పుత్తడే. అప్పులు, ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, ఆర్థిక సంక్షోభాలు, సర్వకాలాల్లో సర్వకష్టాల్లో ఆదుకునేది తాకట్టు బంగారమే. బ్యాంకుల్లో ఇలా పెట్టి అలా డబ్బులు తెచ్చేసుకుంటారు. గోల్డ్ రేటు పెరిగిన తర్వాత పసిడి రుణాలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది మార్చి వరకే ఈ రుణాలు 11.8 లక్షల కోట్లకు చేరాయంటే అవసరాలకు గోల్డ్ ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న దేశాలలో భారత్ 2వ స్థానంలో ఉంది. ప్రపంచ బంగారం డిమాండ్లో భారత్ 26%తో ఉంది. చైనా 28%తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ప్రజలు ఆర్థికపరమైన ఆస్తుల్లో ఇటీవలి కాలంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ల ద్వారా బంగారంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు నివేదిక తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లలోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్టు తేలింది. భవిష్యత్తు కాలంలోనూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చని బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారని చెబుతోంది. యుఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాలు ఈ టాప్ 10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వల్ని మించి భారతీయుల దగ్గర పసిడి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని టన్నుల కొద్దీ కొంటున్నాయి. అందుకే నిల్వలు పెరుగుతున్నాయి. అమెరికా ఎంత తవ్వి తలకెత్తుకున్నా ఆ దేశంలో ఉన్నది 8,000 టన్నుల గోల్డ్ మాత్రమే. ఆ తర్వాతి స్థానం జర్మనీది. అక్కడున్నది 3,300 టన్నులు. ఇటలీ 2,450 టన్నుల బంగారంతో 3వ స్థానంలో ఉంది. 4-5 స్థానాల్లో ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. మొత్తం కలిపినా భారతీయ మహిళల దగ్గర ఉన్న బంగారం కంటే తక్కువే. మన దగ్గర కూడా దక్షిణాది మహిళల దగ్గరే ఎక్కువ బంగారం ఉంది. దాదాపు 40% వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత లిక్విడిటీ ఆస్తుల్లో గోల్డ్ ఒకటి. దీన్ని దాదాపు ఏ ఆర్థిక మార్కెట్లో అయినా ఆమోదిస్తారు. ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధాల సమయంలో దీన్ని త్వరగా నగదుగా మార్చొచ్చు, లేదా అత్యవసర నిధుల కోసం తాకట్టుగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఒక దేశ కరెన్సీ నిల్వల్ని ప్రభావితం చేసేదే బంగారం. సాధారణంగా ఒక దేశంలో ఎంత బంగారముంటే ఆ దేశ కరెన్సీ విలువ కూడా అంతే పెరుగుతుంది. ఒకవేళ బంగారు నిల్వలు తగ్గితే కరెన్సీ విలువ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు డాలర్స్లో నిర్ణయిస్తారు. కాబట్టి డాలర్తో పోలిస్తే ఒక దేశం కరెన్సీ విలువ తగ్గితే ఆ దేశంలో బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఒక దేశం ఎంతటి బంగారం నిల్వలు కలిగి ఉంటుందో ఆ దేశం అంత సురక్షితంగా భావిస్తారు. దీనివల్ల ఆ దేశంతో వ్యాపారం చేయటానికి, పెట్టుబడి పెట్టడానికి ఇతర దేశాలు ముందుకొస్తాయి. మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం భారత్లో ప్రజల దగ్గర మొత్తం 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ ప్రస్తుతం $3.8 ట్రిలియన్ అంచనా. అంటే భారత కరెన్సీలో చూసుకుంటే మహిళల వద్ద ఉన్న బంగారం విలువ 337 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో ఏకంగా 89%గా ఉంటుందని నివేదిక చెప్పింది. ప్రజల ఇంటి బ్యాలెన్స్ షీట్లో ఇది సానుకూల అంశంగా తెలిపింది.
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతుండటం ప్రజల సంపదను మరింత పెంచుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది.